అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ వైసీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి దూరమవుతున్నారా? 7 నెలల్లో ఏ అధికారిక సమావేశానికి ఎందుకు హాజరవలేదు? పార్టీ పిలుపునిచ్చిన 2 ప్రోగ్రామ్స్లో మాత్రమే మమా అనిపించి వెళ్లిపోవడం వెనుక ఏం జరిగింది? పార్టీ మీటింగ్స్ ముఖ్య నేతలు వచ్చినా లైట్ తీసుకుంటున్న ఆ శాసనసభ్యుడెవరు? ఆయన మనసులో ఏముంది? కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు కేవలం 2 ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాల నాగిరెడ్డి మాత్రమే గెలిచారు. జిల్లా అంతటా పార్టీ తరపున వాణి వినిపించాల్సింది ప్రధానంగా 2. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి దాదాపు అన్ని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాత్రం గడిచిన 7 నెలల్లో పాల్గొన్న కార్యక్రమాలు చాలా తక్కువని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే చురుగ్గా ఉండాల్సిన టైంలో బాలనాగిరెడ్డి కనిపించడమే కష్టమైతే ఎలాగన్న చర్చ వైసీపీలో జరుగుతోందట. అధిష్టానం పిలుపునిచ్చిన 2 ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే బాలనాగిరెడ్డి పాల్గొన్నారంటూ లెక్కలు తీస్తోంది కేడర్. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే అధికార పార్టీపై విమర్శలు చేశారని, ప్రభుత్వ తీరుపైన, ఫలానా విషయాల మీద మీడియా సమావేశాల్లో మాట్లాడాలని అధిష్టానం పంపిన ఆదేశాలపై కూడా ఆయన స్పందించడం లేదట. కర్నూలులో వైసీపీ రీజనల్ ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి హాజరైన జిల్లా కార్యవర్గ సమావేశానికి కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్ష పదవిలో ఉన్నందున బాలనాగిరెడ్డి కుమారుడు మాత్రం మీటింగ్కు వెళ్లారని చెప్పుకుంటున్నారు. బాలనాగిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది మంత్రాలయం. అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. ఆ తరువాత కొన్నాళ్లకే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించారంటూ అనర్హత వేటు కూడా పడింది. 2009, 2014, 2019, 2024లో వరుసగా ఎమ్మెల్యే అయ్యారాయన. ఇంత సీనియారిటీ ఉన్న నేత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా కష్టకాలంలో మౌనంగా ఉంటే ఎలాగన్న టాక్ నడుస్తోంది. 2019, 2024 మధ్య మంత్రి పదవి ఆశించారు బాలనాగిరెడ్డి. దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా కొన్నాళ్లకే రాజీనామా చేశారు. ఆ అసంతృప్తులతోనే ఇప్పుడు పెద్దగా నోరు విప్పటం లేదన్న అంచనాలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకూడదని అధిష్టానం నిర్ణయించడంతో ఎలాగూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన వాణి వినిపించే అవకాశం లేదు. కనీసం జిల్లా స్థాయిలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి అవకాశమున్నా ఆ పని కూడా చేయడం లేదన్న అసంతృప్తి ఉందట వైసీపీ వర్గాల్లో. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా జడ్పీ మీటింగ్ లాంటి వేదికలను ఉపయోగించుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశమున్నా ఆయన ఆ పని చేయకపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట సెగ్మెంట్లో. దీనికి కాలమే సమాధానం చెప్పాలని సర్దుకుంటోందట పార్టీ కేడర్.